హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇక్కడ ఈ ఎయిమ్స్ హాస్పిటల్ యొక్క ఎదురుగుండా ఉన్న రోడ్డు ఇది. మనం వెళ్ళేది మంగళగిరి రోడ్డు మీదకి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఆటో ఎక్కి ఇక్కడ మనకు కనిపించే దృశ్యాలు, అందమైన లొకేషన్స్ మీకు చూపించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈ రోడ్డు ఎయిమ్స్ హాస్పిటల్ కాడ నుంచి మనం గుంటూరు బైపాస్కి ఎక్కుతాం. ఈ రోడ్డు గుంటూరు టు మంగళగిరి బైపాస్ అన్నమాట. అటే వెళ్తున్నాం ఇప్పుడు మనం. మనం వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్తే ఇక్కడ అందమైన ఎన్నో చెట్లు, తోటలు, కొండలు, మరి పెద్ద పెద్ద బిల్డింగులతో మనకి ఎంతో ఆనందభరితంగా కనిపిస్తుంది ఈ రోడ్డు మనకి. ఇక్కడ ఇంత కొండల మధ్యన ఈ హాస్పిటల్ కట్టి ప్రజలకి సేవ చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ కాలేజీ కూడా ఉండటం మూలాన ఇవన్నీ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూట్స్, ల్యాబ్స్ అలా అన్ని కలిగి ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ వెళ్ళడానికి వస్తానికి రెండు రోడ్లు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది చూడండి, ఈ బిల్డింగ్ ఇది హాస్పిటల్ అయి ఉంటది. ఇది హాస్పిటల్ యొక్క ఇన్స్టిట్యూట్ అయి ఉంటది. చాలా మంచి మంచి బిల్డింగ్ ఇది. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కట్టించినటువంటి బిల్డింగ్స్ ఇవి. ఇది ఇన్స్టిట్యూట్ కూడా, ఈ వైద్య విజ్ఞాన కేంద్రం కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. ఇది ఇక్కడ వైద్య విద్య నేర్చుకుంటానికి చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో మన ఆల్ ఇండియా లెవెల్లో వస్తాం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటూ వెళ్తే మంచి కొండల మధ్యన ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఈ ఇన్స్టిట్యూట్ ని నిర్మించడం జరిగింది. ఈ చాలా మంచి ప్రదేశం ఇది. ఇక్కడ చూస్తా ఉంటే మనకి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మంచి ఆహ్లాదభరితమైన వాతావరణం మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ కొండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ కొండల మధ్యన చాలా చక్కగా నిర్మించినటువంటి ఈ బిల్డింగ్స్ గాని, ఇక్కడ వీళ్ళు ప్రొఫెసర్స్, మరి చదువుకునే పిల్లలు, వైద్య విద్య చదువుకునే పిల్లలు అని బోధించే వాళ్ళు గాని ఉండటానికి వీళ్ళకు వీళ్ళ కాలనీలు గాని, రూమ్స్ గాని ఇక్కడే ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ఇవన్నీ చాలా మంచి కట్టడాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇటు మంగళగిరికి, ఇటు వచ్చి గుంటూరుకి, విజయవాడకి మధ్యలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ విద్య, వైజ్ఞానిక, మరి ఆరోగ్య ఇన్స్టిట్యూట్. ఇది ఇక్కడ కొన్ని వందల వేల ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ఇవన్నీ చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో. ఇలాంటివి మనకి బిల్డింగ్లు విజయవాడలో కూడా కనపడవు. చాలా బాగా కట్టారు. అది కాక చుట్టుపక్కల ప్రకృతి కూడా దీనికి చాలా అందంగా శోభ తీసుకురావటం జరిగింది. చాలా మంచి బిల్డింగ్స్ గాని, ఈ వాతావరణం గాని మనం వెళ్తుంటే ఇది ఎక్కడో పల్లెటూరులో కట్టిన బిల్డింగ్ లాగా, కొండల మధ్యన ఉన్నటువంటి బిల్డింగ్ లాగా మనకి ఇక్కడ కనబడటం జరుగుతుంది. కాకపోతే రెండు జంట నగరాల మధ్యన, అంటే గుంటూరు, విజయవాడ మధ్యలో కట్టినటువంటి ఈ వైద్య విజ్ఞాన కేంద్రం మనకి దగ్గరలో ఉండటం మన అదృష్టంగా భావించవచ్చు. మనకి గుంటూరు నుంచి కానీ, మంగళగిరి, విజయవాడ నుంచి కానీ వచ్చే వాళ్ళకి ఇది ఇదే రోడ్డు. ఇంకొక రోడ్డు మనకి హైవే మీద నుంచి కూడా ఉంది. దీనికి రెండేపుల నుంచి వస్తాకి ఆస్కారం ఉంది. విజయవాడ మంగళగిరి రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద నుంచి కూడా రావచ్చు. ఇటు కనకదుర్గ వారధి మీద నుంచి కూడా ఇక్కడికి రావచ్చు.
ఈ 2 వైపుల నుంచి దీనికి దారులు ఉన్నాయి. చూడండి ఎలాంటి బిల్డింగ్‌లు ఉన్నాయో ఇక్కడ. చాలా మంచి వాతావరణంలో గతంలో ఇక్కడికొచ్చే పేషెంట్‌లకు గాని, విద్య నేర్చుకునే వైద్యులకు గాని ఇది చాలా మనసు తృప్తిగా ఇక్కడున్న ఈ సుందర దృశ్యాలు చూస్తూ వీళ్ళు విద్యని అభ్యసించుకోవచ్చు. చాలా మంచి ప్రదేశం ఇది. ఇక్కడ మనం చూస్తానికి కూడా చాలా బాగుంది. చూసుకుంటా ఇలా వెళ్తానికి కూడా. ఇక్కడికి వస్తానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. మనకి ఆటోలు కూడా ఇక్కడ దొరుకుతాయి. వెళ్ళటానికి గాని, వస్తానికి గాని. ఇది చూడండి ఇది. ఇయన్నీ మనకి చాలా కొండల్ని తొలిచి చేసినట్టున్నారు ఇవి. చాలా బాగున్నాయి. చెట్లు కూడా మనకి రోడ్డు పక్కన ఎంతో చల్లని వాతావరణాన్ని కల్పిస్తం జరుగుతుంది. ఎంత ఎండ ఉన్నా సరే ఇక్కడ వస్తే మనకి చల్లటి వాతావరణం కనబడుద్ది ఉంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఈ ఎండలో కూడా చాలా బాగుంది ఇక్కడ చల్లగా. మంచి పూల తోటలతో, పూల చెట్లతో ఉంది. ఇది మనకి వీళ్ళ ఎంట్రన్స్ గేట్ ఇది. బయటికి వెళ్ళటానికి, రావడానికి ఈ ఎంట్రన్స్ గేట్ మీద ఇక్కడ సెక్యూరిటీస్ కూడా నుంచొని ఉన్నారు. ఇలా వెళ్తే మనకి మంగళగిరి విజయవాడ రోడ్డు ఎక్కొచ్చు. మంగళగిరి గుంటూరు రోడ్డు కూడా ఎక్కొచ్చు. చూడండి చాలా మంది ఇక్కడ విద్య నేర్చుకుంటానికి గాని, వైద్యం చేయించుకుంటానికి గాని చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. వీళ్ళందరూ ఇక్కడికొచ్చి తమ అనారోగ్యాన్ని బాగు చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ట్రైనింగ్ డాక్టర్లు కూడా వీళ్ళని బాగా మర్యాదపూర్వకంగా పేషెంట్‌ని పలకరిస్తంలో కూడా మరి చూడటంలో కూడా చాలా బాగుంది. ట్రీట్మెంట్ కూడా బాగుంది ఇక్కడ. ఎందుకంటే ఫ్రీ ట్రీట్మెంట్ కాబట్టి చాలా మంది కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్‌లో చూపించుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మంచి వాతావరణం కూడా ఉండటంలో ఇక్కడ అలా సరదాగా వచ్చేవాళ్ళు కూడా ఇక్కడొచ్చి తమ బళ్ళ మీద ఈ ప్రకృతి దృశ్యాలని చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఇదంతా ఎంతో ఆహ్లాదభరితమైన వాతావరణంలో నిర్మించబడింది కాబట్టి ఇంకా నేను మంగళవారమో, గురువారం వచ్చాను. ఇదే ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా మంచి జనం ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడే మనం ఈ హైవే ఎక్కుతాం ఇక్కడ. ఎక్కి ఇప్పుడు నేను మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు మీదకి వెళ్తున్నాను. ఇటు వెళ్తే మనం గుంటూరు వెళ్తాం. ఇటు వెళ్తే మంగళగిరి విజయవాడ వెళ్తాం. ఇప్పుడు నేను మంగళగిరి విజయవాడ ఇది గుంటూరు వెళ్ళే రోడ్డు. ఇటు తిరిగితే మనం మంగళగిరి విజయవాడ వెళ్ళే రోడ్డు. ఇప్పుడు నేను మంగళగిరి విజయవాడ రోడ్డు మీదకి తిరిగాను నేను. ఇది చూడండి ఎంత ఆహ్లాదభరితమైన వాతావరణం. ఇక్కడ పైనుంచి ఈ రోడ్డు మీద నుంచి కూడా చూస్తే ఈ కొండలు కూడా చాలా అందంగా, సౌందర్యంగా కనబడుతున్నాయి మనకి. మంచి ప్లేసు. ఇలా మనం సరాసరి వెళ్ళిపోతే మనం కృష్ణానది ప్రకాశం బ్యారేజీకి వెళ్ళిపోవచ్చు. చాలా మంచి ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఇలా చూసుకుంటూ వెళ్తా ఉంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మీకు నేను మంగళగిరి నుంచి నిమ్స్ హాస్పిటల్కి చూపించాలనుకున్న రహదారి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.